హలో ఫ్రెండ్స్, మనం ఎంతో వెయిట్ చేస్తున్నట్టు డిఎస్సి ప్రైమరీకి ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కీ పైన మీకు ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు డేట్ ఇస్తారు. ఆ డేట్ లోపల మీకున్న ఆబ్జెక్షన్స్ మీరు సబ్మిట్ చేయొచ్చు. అంటే ఏ రకమైన ఆబ్జెక్షన్స్ అని అంటే ఆ కీ ఆప్షన్స్లో ఏమైనా రాంగ్ ఇవ్వడం కానీ, మల్టిపుల్ ఛాన్సెస్ ఉండడం కానీ, అలాంటివి ఏమైనా మీకు అనిపిస్తే మీరు ఛాలెంజ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సో ఈ ప్రైమరీకి అండ్ ఆబ్జెక్షన్ సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు డైరెక్ట్గా క్లిక్ చేయగానే ఆ వెబ్సైట్కి అది రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా? అయితే మిత్రులారా, అయితే మనకి కట్ ఆఫ్ అంటే నార్మలైజేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత కట్ ఆఫ్ మార్క్స్ కేటగిరీ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ ఎలా ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే, అసలు దీనికంటే ముందు మీకు చిన్న విషయం నేను మనవి చేయాల్సి ఉంటుంది. అదేంటిదని అంటే, ఏ యూట్యూబర్ అయినా అంటే ఎవరైనా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అయినా, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో కోచింగ్ ఇచ్చే వాళ్ళైనా, ఇంకా వేరే ఎక్స్పర్ట్స్ అయినా కూడా వాళ్ళు కట్ ఆఫ్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా అంటే అక్యురేట్ అండ్ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ఎవ్వరు ఇవ్వలేరు. ఎందుకంటే ఇది ఒక ప్రెడిక్షన్ మాత్రమే, అంటే ఇది ఒక ఎక్స్పెక్టేషన్ మాత్రమే. ఆ ఎక్స్పెక్టేషన్కి +or- 2 to 3 మార్క్స్ ఉండొచ్చు. ఒకటి ఎగ్జాక్ట్గా ఇది కట్ ఆఫ్ ఉంటుంది ఈ డిస్ట్రిక్ట్లో, ఈ కేటగిరీలోని చెప్పడానికి ఉండదు. సో అంటే జనరల్గా మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్ మనకు బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో ఏ క్వశ్చన్కి మనం ఆన్సర్ పెట్టాము ఏంటి అనేది క్లియర్ కట్గా మనకు తెలియదు. సో కాబట్టి ఆస్పిరెంట్స్, అభ్యర్థులు మేబీ కన్ఫ్యూజ్ అవ్వడానికి అక్కడ స్కోప్ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి మార్క్స్ ఎగ్జాక్ట్ చెప్పడానికి కుదరదు. సో వేరేజ్ మనము ఆఫ్లైన్ ఎగ్జామ్స్ తీసుకున్నట్లయితే మనకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు కాబట్టి మనం తీసుకొచ్చి వాటిని చెక్ చేసుకొని సో గన్ షాట్గా సో నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టాను అని చెప్పి మనం చెప్పొచ్చు. సో దాన్ని బట్టి మనం ఎగ్జాక్ట్గా కట్ ఆఫ్ చెప్పొచ్చు. అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్కి ఆన్లైన్ ఎగ్జామ్కి ఉన్న తేడా ఇది. ఆఫ్లైన్ ఎగ్జామ్కి మనం ఒక 80 to 90% కట్ ఆఫ్ చేస్తాం కదా, అది నిజమయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి అంత ప్రాబబిలిటీ ఉండదు, తక్కువ ఉంటుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ నేను కట్ ఆఫ్ చెప్పకంటే ముందు మీతో షేర్ చేసుకోవాల్సిన విషయాలు. అండ్ సో కట్ ఆఫ్ విషయానికి వస్తే, ఇప్పుడు ఈ మధ్యలో మనం చాలా వీడియోస్ చూస్తున్నాం యూట్యూబ్లలో. అంటే మంచి ఎక్స్పర్ట్స్ చేసిన వీడియోస్, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఇచ్చిన వీడియోస్ కూడా మనం యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాము. సో వాటన్నింటికి నేను కన్సల్టేట్ చేసి, అండ్ నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్, ఓకేనా, ఆంధ్రాలో చాలామంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళ దగ్గర నుంచి ప్రైమరీకి చూసిన తర్వాత వాళ్ళ స్కోర్ ఎంత ఉంది, సో మ్యాక్సిమం స్కోర్ ఎంతవరకు ఉంది వాళ్ళ సర్కిల్లో, మంచి మంచి ఇన్స్టిట్యూట్లలో అని గ్యాదర్ చేసి, సో ఆ యూట్యూబ్లో ఉన్న ఆ వీడియోస్ని అండ్ ఈ ఇన్ఫర్మేషన్ నేను కంపైల్ చేసి ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఓకేనా? సో ఇది కూడా ఎగ్జాక్ట్ 100% అక్యురేట్ ఏమీ కాదు, జస్ట్ +or- ఒక 2 to 3 మార్క్స్ అంతే. మరి ఎక్కువ వేరియేషన్ ఏమి ఉండదు. +or- 2 మార్క్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ నేను కట్ ఆఫ్ డీటెయిల్స్ మీ ముందు డిస్క్లోజ్ చేసే కంటే ముందు నేను చెప్పాలనుకున్న విషయం ఇది. ఓకేనా? సో ఇప్పుడు కట్ ఆఫ్ విషయానికి వస్తే, ఇక్కడ నేను ఒక లిస్ట్ అవుట్ చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి కన్సాలిడేటెడ్గా డిస్ట్రిక్ట్ వైజ్, కేటగిరీ వైజ్ ఇక్కడ రాశాను. సో ఇందులో ఫస్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్ పెట్టాను. సో అనంతపురం జిల్లాలో మనకి ఓసీ ఓపెన్ కాంపిటీషన్ కట్ ఆఫ్ మినిమం 70 మార్క్స్. సో ఈ 70 మార్క్స్ ఉన్నాయి కదా, 100 మార్క్స్కి. ఓకేనా? నార్మలైజేషన్ చేసిన తర్వాత మనకి 100 మార్క్స్ కన్సిడర్ చేస్తే ఈ అనంతపురం డిస్ట్రిక్ట్లో ఓపెన్ కేటగిరీ కట్ ఆఫ్ 70 and above ఉండొచ్చు. వేరేజ్ ఓసీ ఫీమేల్ తీసుకుంటే 67, ఒకటి ఒక 3 మార్క్స్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి ఓసీ ఫీమేల్. ఇంకా అట్లానే బీసీఏ 61 and above, బీసీబీ 65 and above, బీసీసీ 58 and above, బీసీడీ 64, ఎస్సీ 58 above, ఈడబ్ల్యూఎస్ 65 and above. సో ఇది మనకి అనంతపురం డిస్ట్రిక్ట్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫర్ ఎస్జిట్ అని చెప్పొచ్చు. అట్లానే కర్నూలు డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే ఓసీ ఓపెన్ కేటగిరీ 72 అండ్ ఓసీ ఫీమేల్ 66, బీసీఏ 63, బీసీబీ 70, బీసీసీ 57, బీసీడీ 66 and above, ఎస్సీ 60 and above, ఈడబ్ల్యూఎస్ 70 and above. ఇలా కర్నూలు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఇంకా కడప తీసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ 72 అండ్ ఓసీ ఫీమేల్ 66, బీసీఏ 63, బీసీబీ 70, బీసీసీ 66, బీసీడీ 78, ఎస్సీ 62, ఈడబ్ల్యూఎస్ 71. ఇది కడపకు సంబంధించిన కట్ ఆఫ్ అనుకోవచ్చు. తర్వాత చిత్తూరు డిస్ట్రిక్ట్ చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ 74 and above, ఓసీ ఫీమేల్ 70 and above, బీసీఏ 65 and above, బీసీబీ 73, బీసీసీ 69, బీసీడీ 73, ఎస్సీ 68,
ఈడబ్ల్యూఎస్ 73. అంటే పైన డిస్ట్రిక్ట్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఇది కట్ ఆఫ్ ఎక్కువ ఉండడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా. దెన్ నెల్లూరు డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే ఓసీ 75, ఓసీ ఫీమేల్ 70, బీసీఏ 70, బీసీబీ 74, బీసీసీ 65, బీసీడీ 74, ఎస్సీ 68, ఈడబ్ల్యూఎస్ 74. దెన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే ఓసీ 76, ఓసీ ఫీమేల్ 71, బీసీఏ 66, బీసీబీ 74, దెన్ బీసీసీ 68, బీసీడీ 74, ఎస్సీ 68, ఈడబ్ల్యూఎస్ 73. అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే ఓసీ 77, ఓసీ ఫీమేల్ 70, బీసీఏ 68, బీసీబీ 75, బీసీసీ 69, బీసీడీ 74, ఎస్సీ 68, ఈడబ్ల్యూఎస్ 75. కృష్ణా డిస్ట్రిక్ట్ ఓసీ 77, ఓసీ ఫీమేల్ 71, బీసీఏ 66, బీసీబీ 75, బీసీసీ 69, బీసీడీ 73, ఎస్సీ 70, ఈడబ్ల్యూఎస్ 76. విశాఖపట్నం తీసుకున్నట్లయితే ఓసీ 78, ఓసీ ఫీమేల్ 72, బీసీఏ 65, బీసీబీ 75, బీసీసీ 69, బీసీడీ 74, ఎస్సీ 70, ఈడబ్ల్యూఎస్ 76. విజయనగరం తీసుకున్నట్లయితే 76 ఓపెన్ కేటగిరీ అండ్ ఓపెన్ కేటగిరీ ఫీమేల్ 70, బీసీఏ 68, బీసీబీ 74, బీసీసీ 58, బీసీడీ 74, ఎస్సీ 68, ఈడబ్ల్యూఎస్ 75. ఇంకా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే ఓపెన్ కేటగిరీ 76 అండ్ ఓపెన్ కేటగిరీ ఫీమేల్ 70, బీసీఏ 68, బీసీబీ 75, బీసీసీ 66, బీసీడీ 74, ఎస్సీ 68 అండ్ ఈడబ్ల్యూఎస్ 73. సో ఇవి నేను వేరియస్ రిసోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి చేసిన వీడియో డీటెయిల్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ వీటికి ప్లస్ అండ్ మైనస్ 2 to 3 మార్క్స్ ఉండవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నేను మీతో పంచుకోవాల్సిన, అంటే ఐ వాంట్ టు షేర్ విత్ యూ ద కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ డీటెయిల్స్. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి సజెషన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.